వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా మనం చేపల వేట గురించి వింటాం. చేపలు పట్టడం సరదాగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఒక్కోసారి చిన్నవిగా కనిపించేవి కూడా మన ప్రాణాల మీదకే తెచ్చే ప్రమాదం ఉంటుంది. గాలం వేయగానే సులభంగా చిక్కుతాయి అనుకునే చేపలు కొన్నిసార్లు ఎంత భయంకరంగా మారతాయో ఊహించలేం. చేప కొరిగితే ఏమవుతుందిలే అని తేలిగ్గా తీసుకోకండి. ఏకంగా ఒక వ్యక్తి చేతిని కోల్పోయాడు. అసలేం జరిగింది? ఆ షాకింగ్ ఘటన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కేరళలోని కన్నూరు జిల్లా తలస్సేరి ప్రాంతానికి చెందిన టి రాజేష్ అనే రైతు స్థానికంగా ఉన్న ఒక చిన్న నీటి కుంటను శుభ్రం చేస్తున్నాడు. ఈ క్రమంలో కడు అనే జాతికి చెందిన ఒక చేప ఆయన కుడి చేతి వేలిని కొరికింది. చిన్న గాయం కావడంతో ఏమవుతుందిలే అని భావించి స్థానిక పిహెచ్సికి వెళ్లి ప్రాథమిక చికిత్స చేయించుకున్నాడు. అక్కడ ఇచ్చిన మందులు వాడినా గాయం మానలేదు. కొద్ది రోజుల తర్వాత చేతి నొప్పి భయంకరంగా పెరిగింది. అరచేతిపై బొబ్బలు కూడా వచ్చాయి. దీంతో రాజేష్ దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ వైద్యులు ఆయన పరిస్థితిని సరిగ్గా గుర్తించలేకపోయారు. వెంటనే కోజికోడ్ బేబీ మెమోరియల్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. బేబీ మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు రాజేష్ కు అన్ని రకాల వైద్య పరీక్ష నిర్వహించి ఆయనకు గ్యాస్ గ్యాంగ్రీన్ అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకిందని నిర్ధారించారు. చేతి వేళ్లను వెంటనే తొలగించకపోతే ఆ బ్యాక్టీరియా పైకి పాకి మొత్తం చేక్ ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో రాజేష్ సమ్మతితో ఆయన చేతి వేళ్లను తొలగించారు. కానీ దురదృష్టవశాత్తు పరిస్థితి అదుపులోకి రాలేదు. ఇన్ఫెక్షన్ ఇంకా పైకి వ్యాపించింది. దీంతో రాజేష్ అరచేతి మొత్తాన్ని తొలగించగా తప్పలేదు. బేబీ మెమోరియల్ ఆసుపత్రి వైద్యులు కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం బురద నీటిలో కనిపించే క్లోస్ట్రీడియం పెర్ఫ్రింజెన్స్ అనే బ్యాక్టీరియా వల్ల ఈ గ్యాస్ గ్యాంగ్రీన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి కణాలను నాశనం చేస్తుందని, ఇన్ఫెక్షన్ మెదడుకు వ్యాపిస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆయన చెప్పారు. రాజేష్ అరచేతిని తొలగించడం తప్ప తమకు మరో మార్గం లేదని కృష్ణకుమార్ స్పష్టం చేశారు. ఆ చేప కొరికిన చిన్న గాయం ద్వారానే ఈ బ్యాక్టీరియా శరీరం లోపలికి ప్రవేశించి ఉండవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. కాబట్టి చిన్న గాయమైనా సరే తేలిగ్గా తీసుకోకూడదు అని ఈ ఘటన మనకు గుర్తు చేస్తోంది.